కల్కి రికార్డులను బద్దలు కొడుతోంది. బాక్స్ ఆఫీస్ రికార్డులను కల్కి బద్దలు కొడుతోంది. ఆ బ్రేకింగ్ న్యూస్ మీరు చూస్తున్నారు. బాక్స్ ఆఫీస్ దగ్గర కల్కి రికార్డుల మోత మోగిస్తోంది. బాహుబలి 2 రికార్డులను బద్దలు కొట్టింది కల్కి. ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజే 190 కోట్ల రూపాయల కలెక్షన్స్ వసూలు చేసింది. బాహుబలి 2 డే 1 కలెక్షన్స్ 121 కోట్ల రూపాయలు. ఆ 121 కోట్ల రూపాయలను ఇప్పుడు కల్కి దాటేసింది. 190 కోట్ల రూపాయల కలెక్షన్స్ సాధించింది. మొదటి రోజు కలెక్షన్స్ ప్రపంచవ్యాప్తంగా బాహుబలి 2ను దాటి 190 కోట్ల రూపాయల కలెక్షన్ సాధించింది. హిందీలో ఈ ఏడాది బిగ్గెస్ట్ ఓపెనింగ్ మూవీగా కల్కి నిలిచింది. గురువారం విడుదలైన కల్కి మూవీ రికార్డుల మోత మోగిస్తోంది. శుక్ర శని ఆదివారాల్లో భారీగా కలెక్షన్స్ ఉండే అవకాశం ఉంటుంది అని సినీ ప్రముఖులు అంచనా వేస్తున్నారు. బాక్సాఫీస్ కలెక్షన్స్ బద్దలు కొడుతోంది. ఈ కల్కి బద్దలు కొడుతున్న రికార్డుల గురించి మరింత సమాచారం మా ప్రతినిధి అనేంద్ర అందిస్తారు. అనేంద్ర, కల్కి థియేటర్ల దగ్గర ఎటువంటి సందడి కనిపిస్తోంది? కల్కి బాహుబలి 2 రికార్డులను బద్దలు కొట్టిన సందర్భంగా ప్రభాస్ అభిమానులు ఎటువంటి ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు? ఎస్ రోహిత్, జూన్ 27 ఎప్పుడు వస్తుందా అని ప్రభాస్ ఫ్యాన్సే కాదు, సినిమా లవర్స్ అంతా కూడా ఎంతో ఈగర్ గా వెయిట్ చేసిన పరిస్థితి. సో నిన్న అర్ధరాత్రి నుంచే థియేటర్ల వద్ద ఫ్యాన్స్ చాలా హంగామా చేస్తూ చాలా సంబరాలు చేసుకుంటూ మూవీ ఎప్పుడెప్పుడు స్క్రీన్ మీద చూద్దామా డార్లింగ్ ప్రభాస్ ని, అండ్ ఇంకా ఇటువంటి సైన్స్ ఫిక్షన్ అండ్ ఇంకా మైథాలజీ కాంబినేషన్ అనేది ఇప్పటి వరకు ఎవరు ప్రజెంట్ చేయలేదు. అసలు స్టోరీ ఎలా ఉండబోతుంది, ఈవెన్ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత కూడా చాలా మంది ఇండస్ట్రీ నుంచి కానివ్వండి అండ్ ఇంకా ఫ్యాన్స్, సినీ విశ్లేషకులు అందరూ కూడా ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత స్టోరీని డీకోడ్ చేద్దామని ట్రై చేసినప్పటికీ స్టోరీ గురించి కొంచెం కూడా గెస్ చేయలేకపోయారు. సో స్టోరీ ఎలా ఉండబోతుంది, ప్రభాస్ క్యారెక్టరైజేషన్ ఎట్లా ఉండబోతుంది, సో అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ ఎట్లా ఉంటుంది, కమల్ హాసన్ క్యారెక్టర్ ఎట్లా ఉంటుంది, సో వీళ్ళ కాంబినేషన్ అసలు ఎట్లా ఉంటుందని చాలా ఈగర్ గా వెయిట్ చేసిన పరిస్థితి. సో మొత్తానికి రిలీజ్ అయిన తర్వాత ఫ్యాన్స్ అయితే చాలా హ్యాపీ ఫీల్ అయినట్టయితే తెలుస్తుంది. సో ఫ్యాన్సే కాదు, ఫ్యామిలీ ఆడియన్స్ అండ్ ఇంకా చిన్న పిల్లలు, సో మార్వెల్ సిరీస్ లో ఫాలో అవుతున్నటువంటి వాళ్ళకి కూడా ఇది చాలా బాగా నచ్చేలాగా, చిన్నపిల్లలకు కూడా బాగా నచ్చేలాగా హాలీవుడ్ తరహాలో సో విఎఫ్ఎక్స్ కానీ అన్ని కూడా చాలా బాగున్నాయని చాలా పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్స్ మీద కూడా చాలా ఎక్కువగా విశ్లేషకులు ఇండస్ట్రీ నుంచి కానివ్వండి ఎక్కువగా వస్తుంది కలెక్షన్ అనేది. ఇంతకు ముందు ఉన్న రికార్డ్స్ అన్ని కూడా బ్రేక్ అయ్యేలాగానే కలెక్షన్స్ ఉంటుంది అని చెప్పేసి అంతా ఎక్స్పెక్ట్ చేశారు. సో బికాస్ ఇప్పటి వరకు టాప్ 5 లో వరల్డ్ వైడ్ గా టాప్ కలెక్షన్స్ వచ్చిన టాప్ 5 మూవీస్ లో ప్రభాస్ మూవీసే సాహో ఉండింది, అండ్ ఇంకా ఆది పురుష్ ఉండింది, సలార్ ఉండింది, బాహుబలి 2 కూడా ఉండింది. అయితే ఇప్పుడు ఈ సైన్స్ ఫిక్షన్ కి ఫస్ట్ మొత్తం మనం కలెక్షన్స్ చూసుకుంటే ఏకంగా మొత్తం నెట్ చూసుకుంటే 95 కోట్లు వచ్చింది. 115 కోట్ల వరకు గ్రాస్ మొత్తం ఇండియా వైడ్ గా చూసుకుంటే వచ్చింది. అంటే బాలీవుడ్ లో జవాన్ మూవీ తొలి రోజు 65 కోట్ల వరకు వచ్చింది కలెక్షన్. దాన్ని అధిగమించి సినిమా చరిత్రలోనే అధికంగా ఓపెనింగ్స్ కూడా సాధించిన మూవీగా ఘనత సాధించిందని చెప్పొచ్చు. అలాగే ఓవర్సీస్ లో చూసుకుంటే 65 కోట్లు బాక్స్ ఆఫీస్ కలెక్షన్ వచ్చింది. అంటే టోటల్ గా వరల్డ్ వైడ్ గా ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే కలెక్షన్ మొత్తం 100. అంటే ఇదే ట్రెండ్ కొనసాగితే నిజానికి మిడ్ వీక్ లో ఈ మూవీ రిలీజ్ అయింది. ఇప్పుడు శనివారం ఆదివారం కూడా వస్తుంది. సో వీకెండ్ కావడంతో ఈ కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉంటుందని కూడా అంచనాలు వస్తున్నాయి. ఎస్ డెఫినెట్ గా ఇప్పటికే 180 నుంచి 190 కోట్ల వరకు ఫస్ట్ డే కలెక్షన్ వచ్చింది. సో అండ్ ఇంకా వీకెండ్ ఉన్నాయి. ఇప్పుడు యాక్చువల్ గా మూవీస్ అన్ని కూడా ఫ్రైడే వస్తుంది, వీకెండ్ సాటర్డే సండే ఉంటుంది కాబట్టి ఆ వీకెండ్స్ లో ఎక్కువగా కలెక్షన్ రావడానికి, సో అందరికి హాలిడేస్ ఉంటాయి కాబట్టి ఫ్రైడే అయితే సో రిలీజ్ చేస్తుంటారు. బట్ కొంచెం బిఫోరే వచ్చింది, థర్స్డే మూవీ రిలీజ్ అయింది. సో ఇప్పుడు ఫ్రైడే, సాటర్డే, సండే ఈ 3 days ఉండింది. అండ్ ఇంకా ఈ ఫస్ట్ వీక్ అండ్ సెకండ్ వీక్ వరకు కూడా అసలు మూవీస్ కూడా ఏం రిలీజ్ లేవు. సెకండ్ వీక్ తర్వాత మళ్ళీ జూలై 12కి భారతీయుడు 2 రిలీజ్ అవబోతుంది. సో అంటే అండ్ ఇంకా పాజిటివ్ టాక్ రావడంతో సో ఫ్యామిలీ అంతా కలిసి చూసే సినిమా అవడం, సో డెఫినెట్ గా కలెక్షన్స్ 1 వీక్ లోపు 500 crores అనేది రీచ్ అవుతుంది అనేసి డెఫినెట్ గా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ ఇంకా ఇలా ఉంటే ఫస్ట్ అసలు మనం సినిమా పరంగా వీటికి ఎప్పుడెప్పుడు ఎటువంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తారు. ఒక్కసారి మీరు అందుబాటులోనే ఉండండి. ఈ బాక్స్ ఆఫీస్ దగ్గర కల్కి మోగిస్తున్న రికార్డుల మోత గురించి తరుణ్ ఆదర్శ్ కూడా ఆయన ట్వీట్ చేశారు. హాలిడే కూడా నాన్ హాలిడే మిడ్ వీక్ రిలీజ్ అయింది.
ఈ కలెక్షన్స్ సాధిస్తోంది అంటే వీకెండ్ శుక్ర శని ఆదివారాల్లో ఈ కలెక్షన్స్ భారీగా ఉండే అవకాశం ఉంది. దేశం మొత్తం కల్కి గ్రిప్లో ఉంది అన్నట్టుగా ఆయన కమెంట్ కూడా చేశారు. నిజానికి అలాంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. ఎలా చూడాలి అనేంద్ర? ఎస్, డెఫినెట్ గా వీకెండ్స్ లో కలెక్షన్ ఇంకా పెరిగే అవకాశం డెఫినెట్ గా కనిపిస్తుంది. ఇక్కడ మనకి 2D 3D ఉంది, అన్ని లాంగ్వేజెస్ లో రిలీజ్ అయింది. సో డెఫినెట్ గా అండ్ ఇంకా టికెట్స్ రేట్స్ కూడా ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో కూడా పెంచడం జరిగింది. ఎక్కువ షోస్, అదనపు షోస్ కూడా 1 వీక్ వరకు కూడా సో ప్లే చేసుకునే అవకాశం కూడా కల్పించడం జరిగింది. సో కలెక్షన్స్ చూసుకుంటే మనం RRR కలెక్షన్స్ అయితే ఫస్ట్ డే వరల్డ్ వైడ్ గా 223 కోట్ల వరకు ఫస్ట్ డే కలెక్షన్ వచ్చింది. బాహుబలి 2 కలెక్షన్ ప్రపంచవ్యాప్తంగా 214 కోట్లు వచ్చింది. సో అంటే వాటిని బ్రేక్ చేయలేకపోయింది. 180, 190 కోట్లతో ఆగిపోయింది కాబట్టి వాటిని అయితే ఫస్ట్ డే బ్రేక్ చేయలేకపోయింది. కానీ KGF చూసుకుంటే KGF 2కి ఫస్ట్ డే 164 కోట్లు, సలార్కి 185 కోట్లు, అండ్ ఇంకా ఆదిపురుష్కి 136 కోట్లు, సాహోకి 125 కోట్లు. అంటే వీటిని మాత్రం బ్రేక్ చేసింది. RRR అండ్ ఇంకా బాహుబలి 2 ఫస్ట్ డే కలెక్షన్ మాత్రం బ్రేక్ చేయలేకపోయింది. బట్ నెక్స్ట్ ఇప్పుడు వీకెండ్స్ లో మాత్రం డెఫినెట్ గా కలెక్షన్స్ మాత్రం ఇంకా పెరిగే అవకాశం డెఫినెట్ గా ఉందని అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఎక్కడ కూడా నెగిటివ్ టాక్ అనేది వినిపించలేదు. సో అందరూ క్యారెక్టరైజేషన్స్ కానివ్వండి, నాగశ్విన్ తీసుకున్న స్టోరీ కానివ్వండి, ఈవెన్ నాగశ్విన్ తను 4 years గా ఎంత కష్టపడ్డాడు అనేది తన స్లిప్పర్స్ ని పోస్ట్ చేస్తూ కూడా తన కష్టాన్ని చెప్పడం జరిగింది. నిన్న చూసాం మనం. సో సినిమా రిలీజ్ అయిన తర్వాత సో టీం కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. సో దీనికి సంబంధించి అంటే ఫస్ట్ వీక్ కంప్లీట్ అయ్యేసరికి నిజంగా మిడ్ వీక్ లో రిలీజ్ అయింది కాబట్టి సో 500 crores నిజానికి థియేటర్లని వెలవెలబోతున్న పరిస్థితి కనిపిస్తోంది. కల్కి రాకతో మొత్తం థియేటర్లు అన్నిటి దగ్గర ఒక పండుగ వాతావరణం అయితే కనిపిస్తోంది. రైట్? ఎస్. ఇంతకు ముందు థియేటర్స్ కి ఫ్యాన్స్ అసలు వస్తారా, కంటెంట్ బాగుంటేనే వస్తారు, సో చిన్న సినిమాలకి వస్తారా రారా ఇట్లా డౌట్స్ ఉండేవి. మొన్నటి వరకు సినిమాలు లేక సింగిల్ స్క్రీన్స్ ని మూసేసిన పరిస్థితి కూడా మనం చూసాం. బట్ కల్కి రాకతో థియేటర్ ఆక్యుపెన్సీ మొత్తం కూడా 85% వరకు మొత్తం ఆక్యుపెన్సీ తీసుకోవడం, సో అన్ని స్క్రీన్స్ దగ్గర కల్కి ప్లే చేయడం, అన్ని థియేటర్స్ కి కూడా ఇది ఒక పండగ. సినీ లవర్స్ కూడా ఇది ఒక పండగనే చెప్పుకోవచ్చు మనం. రైట్ అనేంద్ర, బాక్స్ ఆఫీస్ దగ్గర కల్కి రికార్డుల మోత మోగిస్తుంది. బాహుబలి 2 రికార్డులను బద్దలు కొట్టింది కల్కి. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదలైన మొదటి రోజే 190 కోట్ల రూపాయల కలెక్షన్స్ సాధించింది. బాహుబలి 2 డే 1 కలెక్షన్స్ 121 కోట్లు. బాహుబలి 2 మొదటి రోజు 121 కోట్ల రూపాయల కలెక్షన్స్ ని వసూలు చేసింది. ఇప్పుడు కల్కి ఆ రికార్డును బద్దలు కొట్టింది. 190 కోట్ల రూపాయలను వసూలు చేసింది. హిందీలో ఈ ఏడాది బిగ్గెస్ట్ ఓపెనింగ్ మూవీగా కల్కి నిలిచింది. గురువారం విడుదలై రికార్డుల మోత మోగిస్తోంది. మిడ్ వీక్లో సినిమా రిలీజ్ అయి ఈ విధంగా రికార్డులను వసూలు చేస్తోందంటే వీకెండ్లో ఈ రికార్డులు మరింత పెరిగిపోయే అవకాశం ఉంటుంది, మరిన్ని రికార్డులను బద్దలు కొట్టే అవకాశం ఉంటుంది అని సినీ క్రిటిక్స్ ఈ సినిమా గురించి పాజిటివ్గా రాతలు రాస్తున్న పరిస్థితి మనకి కనిపిస్తోంది. శుక్ర శని ఆదివారాల్లో భారీగా వసూలు ఉండే అవకాశం ఉంటుంది అనే చర్చ జరుగుతుంది. ఇప్పటికే థియేటర్లన్నీ కూడా హౌస్ఫుల్ అయిపోయాయి. ఈ 3-4 రోజులకి కూడా టికెట్లు ముందుగానే ఆన్లైన్ బుకింగ్స్ జరిగిపోయాయి. థియేటర్ల దగ్గర బాణాసంచా కాల్చుతూ ప్రభాస్ అభిమానులు పండుగ చేసుకుంటూ ఉన్నారు. ఈ 190 కోట్ల రూపాయలను వసూలు చేయడంతో సినీ ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ప్రభాస్